కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. అమరావతిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనుకున్న ప్రణాళిక ప్రకారం ఈ నెల ఆఖరికి ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది, రెడీ అవుతుంది, ఓపెన్ చేయడానికి కావాల్సినటువంటి టెస్టింగ్ ప్రక్రియ కూడా మొత్తం పూర్తవుతుంది. ఇది మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్వయంగా ప్రకటించారు. ఆయన టైం టు టైం అంటే దాదాపు ప్రతి వారం 10 రోజులకు ఒకసారి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన వెళ్ళారు. ఎందుకంటే చాలామంది అసలు ఈ బ్రిడ్జ్ సాధ్యమయ్యేది మొత్తం మీద 125 మీటర్ల పొడవు ఉండేటువంటి బ్రిడ్జ్, అది ఫస్ట్ బ్రిడ్జ్. ఇందులో 2 బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది. ఫస్ట్ బ్రిడ్జ్ అది అంటే పాత హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి రహదారి. సో ఇది మార్చి ఎండింగ్కి కంప్లీట్ అవుతుందంటే చాలామంది కామెంట్స్ కూడా నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ మార్చి ఎండింగ్ కంప్లీట్ అవుతుంది. ఒక వారం రోజులు ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తారు. ఏప్రిల్ 10వ తేదీ కల్లా దీన్ని ప్రారంభించడానికి కూడా మార్గం సుగమం అవుతుందని చెప్పని మంత్రి నారాయణ స్వయంగా చెప్తున్నారు. ఒకసారి ఆయన ఏం చెప్పారో విందాం. అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అధికారులు అయితే ఈ మంత్ ఎండింగ్ యాక్చువల్ దాన్ని ఇచ్చేస్తాం, ఈ మంత్ ఎండింగ్ యాక్చువల్ పూర్తి అయిపోతుంది అన్నారు. ఫస్ట్ వీక్ లో దీన్ని ఇట్లెక్ట్ చేయొచ్చు అన్నారు. అదేవిధంగా ఈ బకింగ్హామ్ కెనాల్ ముందు యాక్చువల్గా అక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్ లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మంత్ లో వాళ్ళు కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఈ 2 అయిపోతే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా మంగళగిరి రోడ్డు కట్టుతుంది. అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ సో ఇది మంత్రి గారు చెప్పినటువంటి మాట అనమాట. అక్కడ 2 స్పేస్ ఒకసారి మనం ఇది ఆయన విజిట్ చేసినటువంటి దృశ్యాలు. దీంతో పాటు ఒక్కసారి జాగ్రఫీని కూడా మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూస్తే ఇది సీడ్ యాక్సిస్ రోడ్. ఈ లైన్, ఈ థిక్ లైన్ కనిపిస్తుంటే సీడ్ యాక్సిస్ రోడ్డు. దీని నిర్మాణం మొత్తం చూస్తే 22 కిలోమీటర్ల వరకు వస్తుంది. దాదాపుగా 18 కిలోమీటర్లు 2018కే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 4 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఫేజ్ 2 స్ట్రెచ్ పనులు నడుస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ సీడ్ యాక్సిస్ రోడ్ని ఇక్కడ కరకట్ట రోడ్డుకి కనెక్ట్ చేశారు టెంపరీగా. ఇక ఒక్కసారి ఇక్కడ జూమ్ చేసి చూస్తే కనుక మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణము, కాలువలకి సంబంధించి అడ్డంగా ఉన్నటువంటి కాలువలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఇవి జరుగుతున్నాయి అనమాట. సో వీటిని కనెక్ట్ చేయడం కోసమే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని టేకప్ చేశారు. 2 భాగాలుగా స్టీల్ బ్రిడ్జ్. ఇది 125 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్. ఇది పాత హైవేకి కనెక్ట్ అయ్యేటువంటిది. ఎన్సీసీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఎన్సీసీ సంస్థ, భీమా ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు ఐరన్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఐకానిక్ స్ట్రక్చర్స్కి సంబంధించిన ఐరన్ ఫ్రేమ్స్ కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి దాదాపు 88 గడ్డర్స్ ఫిల్ చేయాలి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. మధ్యలో ఇంటర్ కనెక్టివిటీ అనమాట, ఇటు అటు కనెక్టింగ్ వేసేటువంటి ఒక బీమ్ మాత్రమే పెండింగ్ ఉంది. ఇది వేసిన తర్వాత 10 రోజుల్లో పైన ఐరన్ షీట్స్ పరచడము, దానిపైన తారు వేయడము, రహదారి వేయడం ఎంత జరుగుతుంది. 4 వరుసల రహదారి, ఇటు 2 వరుసలు అటు 2 వరుసలు, 4 వరుసల రహదారి ఇక్కడ రెడీ అవుతుంది అనమాట. ఈ మొత్తం ప్రక్రియ అవడానికి మార్చ్ ఎండింగ్ సరిపోతుందని చెప్పాను. మార్చ్ ఎండింగ్కి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఫస్ట్ వీక్ వరకు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ట్రయల్ రన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో రెండో బ్రిడ్జి ఇంకా ముందరికి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. మీకు లాస్ట్లో ఈ ఫ్రేమ్లో లాస్ట్లో చూస్తే కనుక క్లియర్ పిక్చర్ కనబడుతుంది. కొండవీటి వాగుకు సంబంధించినటువంటి దృశ్యాలు. కొండవీటి వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మరొక గుంటూరు ఛానల్ అవి కూడా వస్తాయి. ఈ రెండింటి పైనుంచి కూడా మరొక 240 మీటర్ల పొడవు ఉండేటువంటి స్టీల్ బ్రిడ్జ్లు వస్తున్నాయి. ఇవి వస్తే ఈ పాత హైవే నుంచి నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్లోకి, అంటే మనం ఇక్కడ చూసినటువంటి సీడ్ యాక్సిస్ రోడ్లోకి కనెక్ట్ అయ్యేటువంటి వెసులుబాటు వస్తుందన్నమాట. సో ఈ రహదారి అంతా కూడా ఒక వినియోగంలోకి వస్తే ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అంటే E3 రహదారి అంటాం. E1 రహదారి అంటే కరకట్టకు సంబంధించినట్టు. ఇది కరకట్ట రోడ్డు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కరకట్ట రోడ్డుకు సంబంధించినటువంటి డిజైన్ మొత్తం ఇటువైపు వస్తుంది. ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ చూస్తే కనుక ఇది టోటల్ మాస్టర్ ప్లాన్ ఒకసారి జూమ్ చేసి చూద్దాం. సో ఇది ఇక్కడ కనిపిస్తున్నది ఫస్ట్ రహదారి, E1 రహదారి అనమాట. ఇది కరకట్ట పనులు. దీనికి సంబంధించి కూడా టెండర్స్ రిలీజ్ చేశారు. ఈ పనులు వచ్చే నెలలో ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రాకపోకలన్నింటినీ కూడా E3 పైకి, కరకట్ట రహదారి పైకి డైవర్ట్ చేసిన తర్వాత E1 రహదారి పనులు చేపట్టబోతున్నారు. అందుకనే నిరంతరంగా మంత్రి దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆ క్రమంలోనే వరుసగా నిర్మాణం జరుగుతున్నటువంటి తీరుని, ఆ నిర్మాణం జరుగుతున్నటువంటి స్థలాన్ని ప్రతి వారం రోజులకు ఒకసారి సందర్శిస్తున్నారు. నెలాఖరికి, మార్చి నెలాఖరికి ఎట్టి పరిస్థితిలో స్టీల్ బ్రిడ్జి రెడీ అయిపోతుంది. టెంపరీగా ఈ ఫస్ట్ బ్రిడ్జ్లోంచి రాకపోకలకు అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండో బ్రిడ్జి ఏప్రిల్ ఎండింగ్కి రెడీ అయినా కానీ మధ్యలో అక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి స్టీల్ బ్రిడ్జ్ మీదుగా డౌన్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళడానికి మళ్ళీ రహదారి ఉంది. సో 2 రకాలుగా కూడా దీన్ని ఉపయోగించవచ్చు. రెండో స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యే వరకు దీన్ని టెంపరీగా వాడచ్చు. రెండో స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయినాక పూర్తిగా రాకపోకలను కరకట్ట పైన నియంత్రించి
ఇటు నుంచే రాకపోకల్ని అలౌ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అత్యంత ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మొత్తం మీద ఒక 70 కోట్లతో నిర్మాణం చేస్తున్నారు. ఈ నిర్మాణం కంప్లీట్ అయితే కనుక అమరావతిలోకి ఇటు ఈస్టర్న్ సైడ్ అంటే విజయవాడ వైపు నుంచి నేరుగా అమరావతిలోకి వెళ్ళేటువంటి రాజమార్గం రెడీ అయిపోయినట్టుగానే చూడొచ్చు.